వెల్కమ్ టు స్కాట్యానీస్ కిచెన్. ఈ రోజు మనం ఈ వీడియోలో బెండకాయ కర్రీని కొత్తగా ఎలా ట్రై చేయాలో చూద్దాము. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టి ఈ విధంగా చేసుకోవాలి. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బారుగా బెండకాయల్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బెండకాయలు, ఆనియన్స్, గార్లిక్, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సినంత ఆయిల్ చూసి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసి ఫ్రై చేయాలి. ఈ కర్రీలో బెండకాయలు టేస్టీగా రావడం కోసం వేయించేటప్పుడే ఒక చిటికెడు పసుపు, చిటికెడు ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, చిటికెడు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి ముక్కలకి పట్టే విధంగా తిప్పుతూ ఫ్రై చేయాలి. ఒక 2 minutes తర్వాత చిటికెడు కారం వేసి మళ్ళీ తిప్పుతూ ఫ్రై చేయాలి. బెండకాయలు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. 5 minutes తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మన బెండకాయలు ఫ్రై అయ్యేలోపు దాంట్లోకి కావలసిన గ్రేవీకి తయారు చేసుకున్నాం. ముందుగా ఒక బౌల్లో పెరుగు తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చిటికెడంత పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం. మీకు రుచికి సరిపడినంత కారం మీరు వేసుకోండి. చిటికెడంతా ఉప్పు, ఇవన్నీ వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మనకు కావలసిన గ్రేవీ మిశ్రమం తయారైపోయింది. మన బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వేరే బౌల్లోకి వేగిన బెండకాయలని షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా బెండకాయలని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజల్ని వేయాలి. రెండు ఎండుమిర్చిని కూడా వేయాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
మనం అందరం ఎప్పుడు నార్మల్గా బెండకాయని ఫ్రై లాగా చేసుకొని ట్రై చేసి ఉంటాము. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. గ్రేవీతో చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది మీకు. ఒకసారి ట్రై చేయండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి ఎంత బాగా వేగాయో. వెల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ చాలా చక్కగా వేగాయి. దీని తర్వాత ఇవి వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని గ్రేవీ కోసం దీన్ని ఈ తాలింపులో వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా చేయాలి. ఇది చాలా థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా తిప్పుతూ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడికిందో. ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా బాగా వచ్చింది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. ఈ బెండకాయలను వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఆ గ్రేవీ అంతా బెండకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. బెండకాయలు వేసిన 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాను. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికి ఆయిల్ కూడా పైకి వచ్చింది. బాగా ఇంకా మనకి కూర అయిపోయినట్లే. ఇప్పుడు కొంచెం మన టేస్ట్ కోసం కొంచెం ధనియాని వేసుకొని గార్నిష్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచుదాము. ధనియా కర్రీలో కలిసిపోయేంత వరకు. 2 మినిట్స్ తర్వాత తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో. గ్రేవీ చక్కగా మంచి స్మెల్ వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది, మంచిగా ఉంది. ప్లీజ్ subscribe my channel and like the video, share the video with your friends. Thank you for watching.